సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈవీఎంల పైన ఎప్పటినుంచో కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ వస్తున్నాయి. అంటే గెలిచిన పార్టీ ఏమో ఈవీఎంలకు మద్దతు తెలపడం, ఓడిన పార్టీలేమో లేదు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వీటి వల్ల నష్టం ఉందని చెప్పడం ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇప్పుడు ఎలన్ మాస్క్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఈవీఎంల పైన ఒక ట్వీట్ చేశారు. వీటిని యూజ్ చేయొద్దు, వీటిని ఏఐతో కానివ్వండి లేకుంటే మనుషుల ద్వారా దీన్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చలకు దారితీసింది సార్. మరి ఆయన చేసిన ట్వీట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ కానివ్వండి లేకుంటే హ్యాక్ కానీ చేసే అవకాశం ఉంది అని అంటారా సార్? అంటే ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి ఆయన ఏదో పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పదార్థాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా కూడా అతనికి ఒక గుర్తింపు ఉంది. అంటే తద్వారా దేన్నైనా హ్యాక్ చేయవచ్చు అనేదే ఆయన ప్రోగ్రాం, ఆయన వ్యాపారమే అది. సో ఆయన ఆ కాంటెక్స్ట్లో ఇది సాధ్యమే అనేది చెప్పాడు. అయితే దీని మీద ఒక టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తి ఇంటర్నెట్తో అనుసంధానం లేకుండా ఎలా సాధ్యం అవుతుంది? ఇంటర్నెట్తో అనుసంధానమైనటువంటి ఈవీఎంలు కొన్ని చోట్ల వాడుతున్నారు, అక్కడ సాధ్యం అవ్వచ్చు కానీ ఇండియాలో సాధ్యం కాదు. ఇండియాలో ఇంటర్నెట్తో సంబంధం లేనటువంటి ఈవీఎంలే వాడుతున్నారు. కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ లేనటువంటి ఈవీఎంని ట్యాంపర్ చేయటం సాధ్యం కాదు అని ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చి ఆయనతో మాట్లాడించారు. ఏది ఎలన్ మాస్క్ చేసినటువంటి విమర్శ మీద దాడి చేయటానికి బీజేపీ సీరియస్గానే పట్టించుకుని ఒక టెక్నికల్ మ్యాన్ని తీసుకొచ్చి మాట్లాడించారు. అయితే ఈ అభిప్రాయం నిజానికి చాలా కాలంగా ఉంది. ఇది దేంతోనూ అనుసంధానం లేదు కదా, అది సపరేట్ ఎంటిటీగా ఉంది కాబట్టి ఎలా సాధ్యం అవుతుంది అని. రాహుల్ గాంధీ గారు ఇది బ్లాక్ బాక్స్ లాంటిది అని మాట్లాడాడు. అది ఇంకెవరికి దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాదు, కానీ ఆ డిజైనర్ ఎంటర్ కావచ్చు అని. ఇదే మాట ఆ మధ్య ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు, జై భారత్ పార్టీ నాయకుడు, వారు కూడా మాట్లాడారు. ఇది నెట్తో అనుసంధానం లేదు అన్నంత మాత్రాన ట్యాంపరింగ్కి అవకాశం లేదు అనుకోవడం భ్రమ అన్నాడు ఆయన. అని కీ ద్వారా ఎవరైతే దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తారో వాళ్ళే కీ ద్వారా దీన్ని ఆపరేట్ చేసి మేనేజ్ చేయవచ్చు, ట్యాంపర్ చేయవచ్చు అని చెప్పాడు స్పష్టంగా. ఇది ఆయన ఇచ్చినటువంటి ఈవీఎంలకు సంబంధించి ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. రెండోది ఎలన్ మాస్క్ ఇంకొక ఎండ్కెళ్ళి కూడా మాట్లాడాడు. అదేంటంటే మానవ మేధని అదుపులోకి తీసుకుని వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలో కూడా డిజైన్ చేయటానికి ఛాన్స్ ఉంది అని మాట్లాడుతున్నాడు. కృత్రిమ మేధ అంటున్నాం మనం దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కృత్రిమ మేధ అనే దాని ద్వారా అవతల వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలో కూడా డిజైన్ చేయవచ్చు, దేన్నైనా డిజైన్ చేయవచ్చు అనేది మనకి రామాయణ కాలం నుంచి ఉన్న వ్యవహారమే. అయితే సైకలాజికల్ గేమ్ అది, ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతుంది. ఏ గ్రూప్ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఆ గేమ్లో ఉంటారు. అది యంత్రంతో చేస్తారా యంత్రరహితంగా చేస్తారా అనేది వేరే గొడవ. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం మనం. నేను ఎందుకు రామాయణంతో పోల్చానంటే, నిజానికి మొన్న ఏపీలో తెలుగుదేశం కూటమి గెలుపు రామాయణ గెలిపే దాదాపుగా. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా బలంగా చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్ దుర్మార్గుడు, జగన్ విలను, జగన్ దుర్మార్గుడు, జగన్ కోటేయకండి, జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరుకోవాలి, జగన్ చేతుల్లో జనమందరూ నానా కష్టాలు పడ్డారు. ఇలా ఆయన ఒక రకంగా చెవి కింద జోరీలాగా జనాల్లోకి ఇంజెక్ట్ చేసి ఒక రకంగా ఓటర్లను హిప్నోటైజ్ చేసే లెవెల్కి వెళ్ళింది. అది సింథటిక్ టెలిపతి అని ఒక పదం ఉంది. ఆ సింథటిక్ టెలిపతి ప్రయోగించే లెవెల్కి తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార వ్యూహంతో.
జగన్మోహన్ రెడ్డిని రెడిక్యూల్ చేస్తూ దాదాపు కొన్ని వేల వీడియోలు వాళ్ళు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద పంప్ చేశారు. అంటే పొలిటికల్ క్రిటిసిజం కాదు, రెడిక్యూల్ చేయటమే. రెడిక్యూల్ చేస్తూ కొన్ని వేల వీడియోలు చేసి విపరీతంగా పంపు చేశారు సోషల్ మీడియాలో. దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా చూసేవాడి మీద. వాడు వివరంలోకి వెళ్ళడు, అక్కడ వరకు విషయం వాడికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇలా మేధని కంట్రోల్ చేయటం అనేది రామాయణం స్టైల్. రామాయణంలో కూడా మాయసీత సీతమాయ అని ఒక గందరగోళం ఉంది, ఓ చర్చ. అంటే రావణుడు సీతాపహరణం చేయటం వల్లనే రాముడు వెళ్ళి ఆయన్ని హతమార్చాడు. ఒక కాజు కోసం, ఒక మంచి కారణం కోసం మాత్రమే రావణవధ జరిగింది తప్ప వేరే అభిప్రాయం లేదు ఆయనకి అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. ఆ విపరీతంగా ప్రచారం చేయటం అనేది అక్కడి నుంచి మొదలై ప్రతి సందర్భంలోనూ చంపదలుచుకున్నవాడిని, అంటే చంపదలుచుకున్నవాడిని వాడు పరమ దుర్మార్గుడు, లోకకంటకుడు అని ప్రచారం చేయాలి. లోకకంటకుడు అనే ట్యాగ్ లైన్ కింద వాడిని ట్యాగ్ చేసేస్తే తర్వాత చంపేస్తే ప్రపంచం పెద్దగా పట్టించుకోదు అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూనే చంద్రబాబు నాయుడు గారు జగనాసురుడు ఇలాంటి పదాలన్నీ కాయిన్ చేశాడు. అంతకుముందు నారాసురుడు అనే పదాన్ని వాళ్ళు డిజైన్ చేశారు. వైసీపీ వాళ్ళు కూడా ఈ తాంత్రిక ప్రచారంలో వాళ్ళు కూడా కొంత జ్ఞానం ఉంది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు అది. అలాగే ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్కి సంబంధించి గత ఎన్నికల అంటే 2019 ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆయన అంటే తాను గెలిస్తే గెలుపు, మేం గెలిస్తే ఈవీఎంలా అన్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైలాగ్ అదే. ఈవీఎం అనే మాట బలంగా చెప్పకుండా నర్మగర్భంగా మా ఓటమి ఎలా జరిగిందో కొంత మాకు సమాచారం ఉంది, సాక్ష్యాధారాలు చూపించలేని పరిస్థితులు ఉండటం వలన నేను దాన్ని సీరియస్గా ప్రస్తావించలేకపోతున్నాను అని మాట్లాడాడు ఆయన. అంటే ఈవీఎంలనే అది మిగిలిన నాయకులు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇది యాంత్రిక విజయము, తాంత్రిక విజయము కూడా అనే విషయాన్ని అంగీకరించాలి. ఈ డిజైనింగ్ అలా జరిగింది కాబట్టి ఆ డిజైనింగ్లో భాగంగా వచ్చినటువంటి గెలుపుని తాను అనుభవిస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. నిజానికి ఆయన ఆ రోజున తన ఎంపీలతో ఇండియా కూటమి వైపు షిఫ్ట్ అయితే ఏమిటి పరిస్థితి అక్కడ? ఆయన అడుగు ముందుకు వేస్తే నితీష్ కుమార్ కూడా కొంత కదిలేవాడు. ఎందుకు ఆ లీడ్ తీసుకోలేదు? మొదటి రోజే లెటర్ తీసుకెళ్ళి రాత్రి 8ంటికి రాష్ట్రపతికి ఎందుకు ఇచ్చాడు ఆయన చంద్రబాబు? ఇది ఆయన ఇరుక్కుని ఉన్నాడు అక్కడ. ఈ గెలుపు కేవలం ఆయన గెలుపు కాదు, కూటమి విజయం ఆయన భుజాల మీద నడవలేదు. అందులో వీరి తాంత్రిక ప్రయోగాలు ఉన్నాయి, విస్పరింగ్ క్యాంపెయిన్ లాంటివి. ఆ విస్పరింగ్ క్యాంపెయిన్ తాంత్రిక ప్రయోగంతో పాటు ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి ఒక యాంత్రిక తోడ్పాటు కూడా ఉంది. యాంత్రిక తాంత్రిక విజయం అది. కాబట్టి దీని మీద డిస్కషన్ బలంగా జరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు ఎలన్ మాస్క్ వచ్చేసి ఇది సాధ్యమే అని చెప్పాడు. అయితే ఇంటర్నెట్ అనేది ఒక అనుసంధాన పరికరంగా తీసుకొచ్చి వితౌట్ ఇంటర్నెట్ ఎలా హ్యాక్ చేస్తారు అనే దాన్ని పట్టుకొచ్చి వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వితౌట్ ఇంటర్నెట్ కూడా చేయవచ్చు అనేది కూడా ప్రూవ్డే. ఏ కంపెనీ అయితే వీళ్ళు రష్యా నుంచి పట్టుకొచ్చారు, ఇది రష్యా నుంచి పట్టుకొచ్చిన ఈవీఎంలు ఇవి. అక్కడ కనుక కీ ఆపరేట్ చేస్తేవాడు ఇవి స్పందిస్తాయి. ఎవడైతే డిజైనర్ ఉన్నాడో వాడు కంట్రోల్ చేయవచ్చు అనేది జై భారత్ పార్టీ లక్ష్మీనారాయణ గారే చెప్పాడు కదా ప్రపంచానికి. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నాడు.
అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు. వీళ్ళందరి దగ్గర ఉన్న సమాచారం అదే. ఆ రోజున లక్ష్మీనారాయణ ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్త టాపిక్ ఏం లేదు. బ్లాక్ బాక్స్ అనే మాట వాడాడు రాహుల్ గాంధీ. అది ఎవడైతే దాన్ని రికార్డ్ చేయగలడో వాడి మాట మాత్రమే వింటుంది, ఎవరి మాట పడితే వాడి మాట విందు. ఇదే కండిషన్ ఈవీఎంది అని మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. నిజమే, అది నిజమే. కొంత దాని మీద పరిశోధన జరగవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, బ్యాలెట్ పేపర్ పట్టుకొచ్చేయండి మళ్ళీ మాన్యువల్ ఓటింగ్కి వెళ్దాం అంటున్నారు. మాన్యువల్ ఓటింగ్ టైంలో విపరీతంగా రిగ్గింగ్ జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం కదా. అంటే టోటల్ బ్యాలెట్ పేపర్లు మొత్తంగా ఎవడైతే రిగ్గి చేయదలుచుకున్నాడో, ఎవడైతే బలవంతుడు ఉన్నాడో వాడి ఇంటికి తీసుకెళ్ళి ముద్రలు కొట్టి డబ్బాల్లో వేసి పంపించిన చరిత్ర జరిగింది మన భారతదేశంలోనే. అది బీహార్లోనో మరొక చోటో కాదు, మొన్న ఎన్నికలు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లాంటి సెంటర్లో కూడా జరిగినాయి. కాబట్టి దాని నుంచి ఇది సేఫ్టీ అని కదా ఇటు టర్న్ ఇచ్చారు. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేది మోర్ సేఫ్ అని కదా మీరు బ్యాలెట్ బాక్స్ నుంచి ఇటు టర్న్ అయింది. ఇప్పుడు దీనికి కూడా ఒక ఇది చూపిస్తున్నారు వీళ్ళు. అంటే ఓటు వేసిన తర్వాత అక్కడ ప్యాడ్లో వీడు ఎవరికి ఓటేసాడో ఒకటి వస్తుంది, వీటిని కౌంట్ చేయండి అనేది ఒక ప్రోగ్రాం ఉంది ఆల్రెడీ. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 2-3 ఈవీఎంలు అలా కౌంట్ చేసి ఓకే అనుకున్న తర్వాత మిగిలింది ప్రాసెస్లో వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా టోటల్గా ప్రతి బాక్స్కి చెక్ చేయాలి అనే నిబంధన పెట్టుకోవచ్చు. అలా కాకుండా మళ్ళీ బ్యాలెట్ బాక్స్కి మళ్ళీ మనం బ్యాలెట్ కాగితానికి వెళ్ళిపోదాం అంటే అది సురక్షితం కాదనే కదా ఇటు వచ్చింది. అది ఇంకా మోర్ ఈజీ దీంతో పోలిస్తే. ఇదేదో రష్యన్ కంపెనీతో డీల్ మాట్లాడుకుని వాడక్కడి నుంచి కీ ఆపరేట్ చేసి ఇంత గందరగోళం లేదు అక్కడ. చాలా ఈజీగా బ్యాలెట్ పేపర్లు పట్టుకెళ్ళిపోయి ఇంట్లో కూర్చుని గుద్దేసి తీసుకెళ్ళి వేసేసి ఓటరులారా మీ ఓట్లన్నీ పోలైపోయినవి మీరు ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే భారత ప్రజాస్వామ్యం ఆ లెవెల్కి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. అందులో భాగంగా ఏది సేఫ్ కాదు అనేది ప్రపంచం అర్థం చేసుకోవాలి. ఏది సేఫ్ కాదు. హ్యాకింగ్ అనేది ఎక్కడైనా సాధ్యమే. అంటే ఈ యాంగిల్లో తను మాట్లాడాడు. ఓకే, ఈ కోణంలో హ్యాకింగ్ అనేది ఎక్కడైనా సాధ్యమే, ఎలాగైనా సాధ్యమే అనేది తను ఆల్రెడీ ఆ ప్రోగ్రాంలో ఉన్నాడు కాబట్టి అతను చెప్పగలిగాడు. చెప్పగలగడానికి అతనికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక నేపథ్యంలో చెప్పిన మాటల్ని కొంచెం సీరియస్గా పట్టించుకుని అదేదో రెడిక్యూల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. అది మానేసి, అపహాస్యం చేయటం మానేసి సీరియస్గా పట్టించుకుని దాని మీద ఒక చర్చ జరిపి దాన్ని ఇంతకంటే బెటర్గా ఎలా డిజైన్ చేయగలం అనే దిశగా వెళ్ళాలి తప్ప ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కోరినట్టు లేకపోతే అఖిలేష్ యాదవ్ చెప్పినట్టుగా మళ్ళీ కాగితాల్లోకి వెళదామంటే అది అంత సేఫ్ ఏం కాదు. అది సేఫ్ కాదు, ఇది సేఫ్ కాదు అనేది అర్థమైంది. అంటే మన బ్రెయిన్ సెట్లోనే ఒక ప్రాబ్లం ఉంది. మనం ఏదో పద్ధతిలో గెలుపు ప్రధానం అనుకున్నప్పుడు ఏదో పద్ధతిలో గెలవచ్చు అనేది ప్రజలని నిరాదరించేటువంటి ఆలోచనతో ప్రారంభం అవుతుంది. అది ప్రజాభిప్రాయాన్ని మనం ట్యాంపర్ చేస్తున్నాము అనే కనీస జ్ఞానము ఇంగితము ఉంటే వాడు చేయడు ఆ పని. ప్రజాభిప్రాయాన్ని ట్యాంపర్ చేయటమే రాజకీయం అనుకున్నవాడు చేస్తాడు. ఆ ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. ఎలన్ మస్క్ కామెంట్ని సీరియస్గా పట్టించుకుని దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప బీజేపీ ప్రస్తుతం రెడిక్యూల్ చేసే ప్రయత్నం చేస్తుంది, అది ఆపాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్దామని చెప్తోంది, అది తప్పే. వెనక్కి వెళ్ళటము తప్పే, రెడిక్యూల్ చేయటము తప్పే. విమర్శని స్వీకరించి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే దిశగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్ణయం తీసుకోమని